ఓకే, గుడ్ ఈవినింగ్. స్టార్ట్ చేద్దాం, పర్లేదా? చెప్పండి, పర్లేదుగా? పర్లేదు, ఆగుదాం ఇంకా. ఓకే ఓకే, గుడ్ ఈవినింగ్. యా, see what are the topics you were unable to cover in the last 5 days. I will try to cover now. First topic which you have to cover is antimicrobial resistance. Some might be having knowledge on it, some may not have knowledge on it. See, okay. See, so first of all, antimicrobial resistance or antibiotic resistance, antimicrobial resistance అంటే ఏంటి? బేసికలీ మీకు తెలిసిందండి, విన్నారా ఎప్పుడైనా ఇది? వాట్ ఈస్ ఇట్? resistance to the yeah, so basically what will be happening, due to some reasons I will tell what all the reasons, what all the tablets or medicines which you will be taking won't be working. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము న్యూమోనియా తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ తీసుకుందాం అనుకోండి, తగ్గదు. టీబీ తగ్గడానికి ఒక ట్యాబ్లెట్ తీసుకుందాం అనుకోండి, ఆర్ సమ్ మెడికేషన్ డ్రగ్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, అది తగ్గదు. దట్ మీన్స్ see obviously for any disease in our body will be caused by a pathogen, be it bacteria, virus, fungi, anything. Now generally the medicine which we will be taking will go and kill that pathogen, ante kada. Now the medicine which we are taking is unable to kill that pathogen. అలాగా మనం తీసుకునే మెడిసిన్ కనుక ఆ ప్యాథోజన్ని కిల్ చేయలేకపోతే దాన్ని వీ విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా సే వైరస్ని కిల్ చేయడానికి యాంటీవైరల్ తీసుకుంటాం, ఫంగైకి యాంటీ ఫంగల్ తీసుకుంటాం, బ్యాక్టీరియాకి యాంటీబయోటిక్స్ తీసుకుంటాం. కామన్ యాంటీబయోటిక్స్ మనం అయితే తీసుకుంటామో అవి ఏవైతే తీసుకుంటున్నామో మన బాడీకి అది ఎటువంటి ఉపయోగం రావట్లేదు, అవి తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే. అలాంటి సినారియోని యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. దిస్ ఈజ్ వెరీ మేజర్ ప్రాబ్లం. అది ఎంత ప్రాబ్లం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 10 కాజెస్ ఆఫ్ డెత్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, కారణం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా డిసీజ్ తగ్గాలి అని అంటే ట్యాబ్లెట్స్ తీసుకుంటాం, ఆ ట్యాబ్లెట్స్ పనిచేయకపోతే ఇంకా డిసీజ్ తగ్గదు కదా. అండ్ దిస్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు నార్మల్ ఫ్లూ అనే కాదు, ఈవెన్ ట్యూబర్క్యులాసిస్, హై లెవెల్ ఆఫ్ ట్యూబర్క్యులాసిస్ కూడా పనిచేయకుండా ఉంటాయి. నౌ ద రీజన్స్, మెయిన్ రీజన్స్ మనకి తెలుసో తెలియకో మనం చేస్తున్న చిన్న తప్పులే మన బాడీ ఎలాగ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ రావడానికి దారితీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సే మనం ట్యాబ్లెట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చింది అనుకుందాం. వైల్ వీ గెట్ ఫీవర్ మనం హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఓవర్ ద కౌంటర్ దగ్గరికి వెళ్తాం. ఈ నార్మల్ ఈ ట్యాబ్లెట్ షాప్స్ని మనము ఓటీసీస్ అని అంటాం, ఓవర్ ద కౌంటర్. నౌ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, పారాసెటమాల్తో పాటు సమ్ ఏదో ఒక యాంటీబయాటిక్, అజిత్రోమైసిన్ లాంటిది ఏదో ఒకటి ఇస్తారు. నా ప్రాబ్లం ఏంటంటే అది ఇవ్వడం కూడా ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చిన డిసీజ్కి అది కరెక్టో కాదో చూడాలి. ఇచ్చిన పర్సన్కి ఆ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బికాజ్ ఈజ్ నాట్ ఏ డాక్టర్. అండ్ ఫర్దర్ ఒకవేళ ఆయన కరెక్ట్గా ఇచ్చినా సరే నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫీవర్ తగ్గిపోయిన తర్వాత అది వేసుకోవడం మానేస్తారు. ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి, అది మేజర్ ప్రాబ్లం. కోర్స్ కంప్లీట్ చేయకపోయినా లేదా ఓవర్ డోసెస్ తీసుకున్నా సరే మన బాడీలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. సో మెయిన్ కాజ్ ఆఫ్ దిస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ దీస్ ఓవర్ ది కౌంటర్ స్టోర్స్. వాళ్ళ దగ్గర నుండి ఏవైతే యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నామో దానివల్ల వచ్చిన ప్రాబ్లం అండర్ ప్రిస్క్రిప్షన్, ఓవర్ ప్రిస్క్రిప్షన్, అండర్ యూస్, ఓవర్ యూస్ ఏదైనా అవ్వచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకుండే డిసీజ్ అదే అని చెప్పి ఐడెంటిఫై చేసి దానికి ఎగ్జాక్ట్గా యాంటీబయాటిక్ ఇవ్వాలి. ఎలా పడితే అలా యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. దీన్ని రెగ్యులేట్ చేసే మెకానిజం అనేది కరెంట్లీ ఎస్టాబ్లిష్ చేసి లేదు ఇండియాలో. అంటే ఓవర్ ది కౌంటర్ స్టోర్స్ ఇది ఇవ్వచ్చు, ఇది ఇవ్వకూడదు అని చెప్పేవి క్లియర్ కట్గా మెన్షన్ చేసి లేదు. దట్ ఈస్ వన్ మోర్ ఇష్యూ. అండ్ ఇంకొక కారణం ఏంటి అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే అర్థమైంది కదా, మనం తీసుకున్న ట్యాబ్లెట్లు పనిచేయకపోవడం. దానికి మెయిన్ రీజన్ సార్ ఇందాక నేను చెప్తున్న ఓవర్ ది కౌంటర్ స్టోర్స్. సెకండ్ మేజర్ బిగ్గర్ ఈవెంట్ ఏంటి అని అంటే
జనరలీ మన పెయిన్కి డైక్లోఫెనాక్ అసిక్లోఫెనాక్ వాడతాం కదా బాడీ పెయిన్స్కి. నౌ ద సేమ్ మెడిసిన్స్ విల్ బి యూజ్డ్ ఇన్ యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీ. వెటర్నరీలో కూడా యానిమల్స్కి తగ్గడానికి కూడా పెయిన్ తగ్గడానికి అవే మెడిసిన్స్ వాడతారు, ఇంజెక్షన్స్. నౌ వాటికి తగ్గుతుంది. వాట్ హ్యాపెన్స్, అవి పౌల్ట్రీకి కానీ బేసికలీ యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీ మొత్తానికి వెళ్ళిన తర్వాత అది మనం కూడా మీట్ కింద కానీ దేని కిందైనా తీసుకుంటాం. ఏదైతే వాళ్ళ బాడీలో ఆల్రెడీ యాంటీబయాటిక్స్ ఉన్నాయో మన బాడీలోకి వస్తుంది ఫుడ్ చైన్ ద్వారా, వెన్ విల్ బి ఈటింగ్. మరి మనం కన్జ్యూమ్ చేయకపోయినా ఈ యానిమల్ హస్బెండరీ ఇండస్ట్రీ ద్వారా మన లోపలికి వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో లీడింగ్ టు యానిమల్ దిస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. నౌ రిపోర్ట్స్ చూస్తే అండ్ ఎవ్రీ 1 in 3 Indians are suffering with this antimicrobial resistance. ఇది ఎలా తెలుస్తుంది అంటే there are number of surveys anyway. Just I am taking an example of a disease called TB. TB will be caused by Mycobacterium tuberculosis. Now ఆ టీబీకి ఫస్ట్ లైన్ డ్రగ్స్ అనే ఉంటాయి, అంటే ఇవి వేసుకుంటే అవి తగ్గిపోతాయని చెప్పి. అవి వేసుకున్నా తగ్గట్లేదు. వాట్ వీ హ్యాడ్ డన్ దెన్, ఇది తగ్గట్లేదు అని చెప్పి వీ హ్యాడ్ డిస్కవర్డ్ న్యూ మోర్ మెడిసిన్స్. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ, అంటే చాలా డ్రగ్స్ తీసుకున్న దానికి రెసిస్ట్ అయిపోయిన బాడీ కోసం అని చెప్పి కొత్త టీబీ తీసుకున్నాం, కొత్త మెడిసిన్స్ తయారు చేసి అవి తీసుకున్నాం. అది కూడా పనిచేయట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ క్రియేటెడ్ XDR, ఎక్స్టెండెడ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటే అప్పుడు పనిచేస్తున్నాయి. అంటే బాడీ ఈ యాంటీబయాటిక్స్ మొత్తానికి రెసిస్టెన్స్ అయిపోయింది. అవి ఎంత తీసుకున్నా మన లోపల ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోవట్లేదు. This type of scenario is called antimicrobial resistance. Main reason are those OTC counters and further this animal husbandry industry. ఇంకో కారణం కూడా ఏంటి అని అంటే మెడికల్ ఇన్నోవేషన్ with respect to these antibiotics, antimicrobes have been restricted to the past. రీసెంట్ టైమ్స్లోని ఈ కొత్త ఈ రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పి కొత్త యాంటీబయాటిక్స్ ఏవి తయారు చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే పాత ఉన్నవే మనం తీసుకుంటున్నాం కదా, బాడీ ఆల్రెడీ దానికి రెసిస్టెంట్ అయిపోయింది. మనం తప్పు చేసినా చేయకపోయినా, ఇప్పుడు నార్మల్గా మీట్ తీసుకున్నప్పుడైనా ఆర్ మిల్క్ తాగినప్పుడైనా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మన బాడీ మనం ఏం ట్యాబ్లెట్స్ తీసుకోకపోయినా రెసిస్టెంట్ అయిపోయింది. దీన్ని ట్యాకిల్ చేయాలంటే వీ నీడ్ ఈవెన్ మోర్ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ మెడిసిన్. అది ఇంకా కనిపెట్టట్లేదు. ఆల్ దీస్ ఆర్ ద ఇష్యూస్. నౌ వై వీఆర్ డిస్కసింగ్ దిస్ అంటే WHO హ్యాడ్ released a report with the name GLAS, Global. See, this is very much important for our prelims. ఇదనే కాదు, this antimicrobial resistance will be part of biology and biotechnology, which is one of the major part of science and technology. If you see, in the last 5 years, highest weightage in PYQs of science and technology will be going to biology part. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫోకస్ ఏరియా కూడా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ తగ్గించడానికి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇన్ మెయిన్స్ ఆల్సో దెర్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వశ్చన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఓకే, నౌ వై వీఆర్ డిస్కసింగ్ దిస్ టాపిక్ అంటే యాజ్ ఐ మెన్షన్ WHO has released a report with the name Global Antibiotic Resistance Surveillance Report, GLAS. Every year release చేస్తుంది. In the same manner it had released this report called GLAS 2025. ఇందులో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రేట్స్ గ్లోబలీ విత్ 1 in 3 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రెసిస్టెన్స్ టు కామన్ యాంటీబయాటిక్స్. అంటే ఎవ్రీ 3 బ్యాక్టీరియాల్లోని ఒక బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోయింది. అంటే మనం ట్యాబ్లెట్స్ తీసుకున్నా ఒకవేళ రెసిస్ట్ అయిపోయిన బ్యాక్టీరియా మన లోపలికి వెళ్తే మనం ట్యాబ్లెట్ తీసుకున్నా చావదు. ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. Okay, so all this is mentioned in GLAS 2025 report. First of all, so GLAS 2025 report is related to antimicrobial resistance. Remember, ఏంటంటే గ్లాస్ అనే ఇలాంటివి UPSC పిక్ చేస్తాడు. అంటే ఇది ఇచ్చేసి ఇట్ ఈస్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనం చూస్తే గ్లాస్ అనేది యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్కి రిలేటెడ్ అస్సలుగా చెప్పలేం. అంతే కదా, దేర్ మైట్ బి సమ్ మెనీ అదర్ కేసెస్. సో గ్లాస్ రిపోర్ట్ ఈస్ రిలేటెడ్ టు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ రిలీజ్డ్ బై WHO. నైస్. యాజ్ ఐ మెన్షన్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మనం తీసుకునే మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వకపోతే దిస్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ దట్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ పాండమిక్ లెవెల్ రిస్క్. అంటే పాండమిక్ అంటే మనం పాన్ ఇండియా ఎలా అంటున్నామో పాండమిక్ అంటే అక్రాస్ ది గ్లోబ్ ఈ ప్రాబ్లం అనేది ఉంది. నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఎనీ అశోక్ నగర్ ఆర్ హైదరాబాద్ ఆర్ ఇండియా, ఇట్ ఈస్ ప్రెజెంట్ అక్రాస్ ది వరల్డ్. దాన్ని పాండమిక్ లెవెల్ రిస్క్ అంటున్నాం. నౌ బికాస్ ఆఫ్ దిస్ ఏమవుతుందనంటే
చాలా ఇన్ఫెక్షన్స్కి ఇప్పుడు సొల్యూషన్ ఏం లేదు, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగే సొల్యూషన్ అనుకున్నాం. దిస్ కెన్ లీడ్ టు డెత్, ఫెటల్కి దారి తీయచ్చు. యాజ్ పర్ బ్యాక్టీరియల్ AMR వల్ల ఇన్ 2019 alone we had 1.27 million deaths. అర్థమవుతుంది కదా? యాజ్ ఎ మెన్షన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ 10 causes ఆఫ్ డెత్స్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ ద రీజన్. నౌ దేనికి ఇది కారణం అంటే హౌ ఇట్ ఈస్ కమింగ్? ఎక్సెసివ్ యాంటీబయాటిక్ యూజెస్, ఇందాక చెప్పినట్టు. పూర్ హెల్త్ కేర్ సిస్టమ్, దెర్ ఈస్ నో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం. ఇంతే యాంటీబయాటిక్ సజెస్ట్ చేయాలి, ఇది కరెక్ట్ అమౌంట్ అని చెప్పడానికి ఎవరు లేరు. దెర్ ఈస్ నో ఓవర్ సైట్ మెకానిజం, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇష్యూ. నో న్యూ డెవలప్మెంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్. యానిమల్ ఫీడ్ కింద మనం ఇస్తున్నాము. సో ఆల్ దీస్ ఆర్ ది రీజన్స్ for antimicrobial resistance. So since we had conceived this as one of the major health concern, international level and in national level also we had taken number of measures. International level loni, Indian level loni, first India aim chesindante we had rules called drugs and cosmetic rules 1945. ఇందులో భాగంగా what it will be doing, ట్యాబ్లెట్స్ వెనకాల మీరు చూస్తే షెడ్యూల్ హెచ్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఓవర్ ద కౌంటర్లో ఇవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్సే కొన్ని డ్రగ్స్ ఉంటాయి కదా, వాటి డ్రగ్స్ ఇన్ ద సెన్స్ మెడిసిన్స్, ఆ డ్రగ్స్ కాదు. ఓకే, మెడిసిన్స్ మీద వెనకాల H1 అని ఉందనుకోండి, రెడ్ కలర్ స్ట్రిప్ ఉంటుంది, లైన్ ఉంటుంది. దట్ మీన్స్ దట్ ట్యాబ్లెట్ కెనాట్ బి గివెన్ టు దట్ పర్సన్ వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్. డాక్టర్ సజెస్ట్ చేస్తే కానీ, MBBS డాక్టర్ సజెస్ట్ చేస్తే కానీ ఇవ్వడానికి వీల్లేదు. నో దానివల్ల ఓవర్ ప్రిస్క్రిప్షన్, అండర్ ప్రిస్క్రిప్షన్ అనేది తగ్గిపోద్ది కదా. నెక్స్ట్, ICMR ఆల్సో క్రియేటెడ్ సర్వేలెన్స్ అండ్ రీసెర్చ్ నెట్వర్క్. 30 టెర్షియరీ హాస్పిటల్స్లోని వీళ్ళు ఏమేమి సజెస్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది, అండ్ ఈ AMR రిలేటెడ్ ఎన్ని కేసెస్ వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పి కూడా అనలైజ్ చేస్తున్నారు. ICMR ఈజ్ డూయింగ్ దిస్. వీ హ్యాడ్ ఆల్సో రిలీజ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ AMR. నెక్స్ట్, national program on AMR containment, and we had also created antibiotic stewardship program. ఇదేంటి అంటే ఏ హాస్పిటల్స్లోని ఎక్కువ చేస్తున్నారు ఇవన్నీ రిజిస్టర్ మెయింటైన్ చేసి దాన్ని కర్బ్ చేయడానికి ఏమేమి చేయాలని చెప్పి సజెషన్స్ ఇస్తారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ది నేషనల్ లెవెల్. నౌ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఇంటర్నేషనల్ లెవెల్, ది ఫస్ట్ థింగ్, WHO global action plan ఉంది. How we are having national action plan, at the international level we are having global action plan. WHO will be regularly doing this awareness. అండ్ లాస్ట్లీ ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ రిలీజ్ అయిందో అలాంటి రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ రావడం వల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయడం వల్ల అవేర్నెస్ వచ్చిందిగా తెలియని వాళ్ళకి, సేమ్ అట్లానే దీని గురించి పబ్లిక్గా వచ్చేటప్పుడు అవేర్నెస్ కెన్ బి క్రియేటెడ్, రైట్. నౌ ఆబ్వియస్లీ ఇప్పుడు ముందుతో పోలిస్తే మెనీ ఆఫ్ ది ఓవర్ ది కౌంటర్స్ ఆర్ బీయింగ్ చెక్డ్, సరిగ్గా ఇస్తున్నారు లేదా అని చెప్పి. బికాస్ మొత్తం అన్నింటిలో కూడా ఈ డిజిటల్ బిల్స్ వచ్చేసిన తర్వాత అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 1 week బ్యాక్ ఐ వెంట్ టు ఏ స్టోర్ ఫర్ మెడికల్ స్టోర్ ఫర్ గెట్టింగ్ ఫీవర్ ట్యాబ్లెట్స్ ఫర్ మై ఫ్రెండ్. ఆతృతతో నేను ఈ పారాసెటమాల్తో పాటు యాంటీబయాటిక్స్ ఇమ్మని చెప్పాను. ఆవిడ నన్ను తిట్టింది, ఇది వేస్తే తగ్గిపోతుంది కదా, ఎందుకు మళ్ళీ అది ఇవ్వడం, ఒకవేళ తగ్గకపోతే అప్పుడు వచ్చి అడిగితే అప్పుడు ఇస్తానని చెప్పింది. నౌ ఆబ్వియస్లీ దిస్ మీన్స్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ అవేర్నెస్ గ్రోయింగ్ ఆన్. బట్ ముందు ఇదేం లేదు. టు బ్రింగ్ దిస్ అవేర్నెస్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ విత్ ద నేమ్ అవేర్. ప్రోగ్రామ్ పేరే అవేర్. ఓకే, so what more India can do to handle this type of antimicrobial resistance cases? First and foremost, hospitals అన్నిటిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ప్రిస్క్రిప్షన్స్ వీళ్ళు ఏమేమి ఇస్తున్నామని చెప్పి ఆడిటింగ్ జరగాలి. వీ హ్యావ్ టు కర్బ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఓవర్ ది కౌంటర్ సేల్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏది ఇవ్వకుండా ఉండేలా చూసుకోవాలి. స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ రూల్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇందులోని ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్లోని అండ్ సపరేట్గా కూడా వాచ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఆ వాచ్ కేటగిరీ కింద ఏమేమి మెడిసిన్స్ ఉంటాయో అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, కొంచెం ఎక్స్ట్రా యాక్షన్ తీసుకోవాల్సినవి. వీ హ్యావ్ టు చెక్ దట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ అర్థమైందా అంతా యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. సో బేసికలీ వాట్ ఈస్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ చెప్పండి, మీకు వచ్చిన భాషలో నచ్చిన భాషలో చెప్పండి. సురేషేగా అదే మనసులో కరెక్ట్గానే అనుకుంటున్నారు. నెక్స్ట్, ఇండియా రీఎలెక్టెడ్ టు కోడెక్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ.
Okay, now first of all, what is this Codex Executive Committee? ఇదంతా చూసే ముందు we need to know about an organization called Codex Alimentarius Commission. Codex Alimentarius Commission అంటే ఏంటో తెలియాలి. దీనికన్నా ముందు ఇది దేనికోసమో తెలియాలి. Yesterday we had discussed about an organization called FSSAI. That stands for Food Safety Standards Authority of India. Now what is the role of that FSSAI? We had discussed this is a statutory body. Major role is to put the food standards, do checking of the organizations on food standards and take action. Food standards పెట్టాలిగా. If FSSAI is a food standard setting body in our country, this Codex Alimentarius Commission is the food standards setting body across the globe. అర్థమైందా? సో FSSAI ఎలా ఎక్కడైతే మనకు రెస్ట్రిక్షన్స్ పెడతాయి, రూల్స్ పెడుతుందో ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో పెడుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రిలీజ్ చేసే బుక్లో ఉండే దాన్ని బట్టే వీ విల్ ఆల్సో బి ఫ్రేమింగ్ ది కండిషన్స్ అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫుడ్ ఉందనుకోండి, అందులోని పెస్టిసైడ్ కౌంట్ ఎంత ఉండాలి, ప్రతిదీ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ అవర్ ఫుడ్ స్టాండర్డ్స్ విల్ బి రెగ్యులేటెడ్. ఓకే, నౌ how this Codex Alimentarius Commission is formed? Since this is mainly associated with food, international level lo undali anante it should be member of UN and andaru accept cheyali anante. So United Nations, one of the specialized agency is FAO and one more specialized agency is WHO. Meeku IR ekkada avvaladu kada. See, I hope you all know about United Nations. United Nations ante ento telusu anukuntunna. Now what is United Nations? Number of bodies ఉన్నాయి కదా, UN కున్న స్పెషాలిటీ ఏంటి? See, there is some difference. ఫెడరలిజం టాపిక్ అయినా ఓకే, ఫెడరలిజం అంటే తెలుసు కదా నార్మల్గా. See, మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే we have local self government at our village levels. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది అంటే పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఉన్నాయి మన లోకల్ లెవెల్లో. అట్ ద స్టేట్ లెవెల్ వీ హ్యాడ్ స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. దీనికోసం అంటూ వీ హ్యాడ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అట్ ది నేషనల్ లెవెల్ వీ హ్యాడ్ పార్లమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అనుకోండి, స్టేట్ గవర్నమెంట్. నౌ at the international level we do not have any government. మనమేమో ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరిని ఎన్నుకోవట్లేదు కదా. we are electing peoples to parliament, to state legislative assembly, to local self government. all these are responsible to us because they are being elected on our vote and they are responsible to us also as per the constitution. పవర్స్ అనేవి వీళ్ళకి అలోకేట్ అయి ఉన్నాయి యాజ్ పర్ షెడ్యూల్ 7, షెడ్యూల్ 11, షెడ్యూల్ 12 ద్వారా ఎవరెవరు ఏం ఫంక్షన్ చేయాలనేది చెప్పి క్లియర్గా డివైడ్ అయి ఉంది ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. నౌ అబౌవ్ దిస్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ గవర్నమెంట్. అంటే వీ హ్యావ్ లోకల్ గవర్నమెంట్, వీ హ్యావ్ స్టేట్ గవర్నమెంట్, వీ హ్యావ్ నేషనల్ గవర్నమెంట్, బట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ గవర్నమెంట్. ఎందుకు లేవు అని అంటే యూ మైట్ హ్యావ్ సీన్ ప్రియంబల్లోని ఇండియా యొక్క ఫీచర్స్ ఏమని ఉంటుంది? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. సోవరిన్ అంటే వీఆర్ ది హెడ్, దెర్ ఈస్ నథింగ్ అబౌవ్ అస్, వీఆర్ ద వన్ టు ఫైనల్. అంతే కదా సోవరిన్ అంటే, మనమే అన్నిటికన్నా గొప్ప అని. దట్ మీన్స్ ఇండియా ఈజ్ ది సోవరిన్. దెర్ ఈస్ నో పర్సన్ ఆర్ నథింగ్, ఎనీ ఆర్గనైజేషన్ అబౌవ్ అస్. అర్థమైందా? సో దట్స్ వై వీ డు నాట్ హ్యావ్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్. మనం ఎలా సోవరెన్? ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ సోవరెన్. పాకిస్తాన్ ఈజ్ సోవరెన్, యూఎస్ఏ ఈజ్ సోవరెన్, యూకే ఈజ్ సోవరెన్. నౌ కాకపోతే ఏమవుతుందంటే ఈ గవర్నమెంట్ లేకపోతే, జస్ట్ రిమెంబర్, ఇఫ్ దేర్ ఆర్ no parliament, no state legislature, I mean to say no central government, no state government, chaos ఉంటుంది కదా. ఎవరెవరినో చంపేసుకుంటారు, వాళ్ళని ఎవరిని కాపాడాలి, ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయి, ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, ఎవరిని శిక్షించే వాళ్ళు ఉండరు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అలాంటి సిచ్యువేషన్ని అనార్కీ అని అంటాం, లాలెస్నెస్. నౌ ఆ సిచ్యువేషన్ని కర్టైల్ చేయడానికి ఈ గవర్నమెంట్స్ అన్నింటిని మనం తీసుకుని వచ్చాం.
బాగానే ఉంది. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లోని మనకి ఎటువంటి గవర్నమెంట్ లేదు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో లాలెస్నెస్ ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది, యుఎస్ఏ దానికి నచ్చింది అది చేస్తుంది, ఇండియా దానికి నచ్చింది అది చేస్తుంది, నార్త్ కొరియా దానికి నచ్చింది అది చేస్తుంది. ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఈవెన్ ఇఫ్ నార్త్ కొరియా స్కిమ్ ఈస్ కిల్లింగ్ దేర్ ఓన్ పర్సన్స్, ఇఫ్ సమ్మన్ ఈస్ కీపింగ్ హిజ్ నేమ్, నో వన్ ఈస్ దేర్ టు క్వశ్చన్, బికాజ్ వాళ్ళు సోవరెన్ కదా, ఎవరు ఏమి అనడానికి లేదు. మరి తప్ప ఒప్ప అనడానికి మనకి ఎవరికి రైట్ లేదు, బికాజ్ దే ఆర్ సోవరెన్. దట్ మీన్స్ దే ఆర్ హెడ్ ఇన్ దేర్ డొమైన్. దీనివల్ల అనార్కీ అనేది బాగా ఇంటర్నేషనల్ లెవెల్లో పెరిగిపోయి వార్స్, సే హిట్లర్ నాజీ జర్మనీ టైంలోని ఈ హ్యాడ్ ఎక్స్టర్మినేటెడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కదా, మిలియన్స్ ఆఫ్ పీపుల్, జ్యూస్ ఎంతోమందిని లక్షల మందిని చంపేశాడు ఆయన. అయినా ఎవరు యాక్షన్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే దేర్ ఇస్ నో వరల్డ్ గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఉంటే వాళ్ళని శిక్షించేది. సో ఇలాగ ఈ ఎనార్కీ ఉంది అని ఐడెంటిఫై చేసి ఈ ఎనార్కీని కర్టైల్ చేయడానికి మనం ఏం చేసామంటే వీ హ్యాడ్ క్రియేటెడ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ ఈ గొడవలన్నీ లేకుండా చూసుకోవాలని చెప్పి క్రియేట్ చేసాం. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ యునైటెడ్ నేషన్స్ ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంది కానీ దానికి రియల్ పవర్స్ అనేవి లేవు. బికాస్ సోవరెనిటీ ఎక్కడి వరకే ఉంది కదా, దీనికి సోవరెనిటీ అనేది లేదు. దట్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. బట్ అట్లీస్ట్ ఈ యునైటెడ్ నేషన్స్ అనేది కూడా లేకపోయింది ఉంటే ఎవరితో మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఏం తెలియదు కదా. సో అట్లీస్ట్ వీ హ్యాడ్ క్రియేటెడ్ వన్ బాడీ. ఈ యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తాను, ఇప్పుడు యుఎన్ ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. Now this UN, since it should work across the globe, powers and functions of UN have been divided. UN kinda there are 6 United Nations kinda there are 6 main organs like United Nations Security Council, Secretariat, Trusteeship Council, International Court of Justice, ఇలాంటివి 6 బాడీస్ ఉంటాయి. దీని కింద we have 15 specialized agencies. These specialized agencies will be working in their specialized domain. For example, WHO will be working in the field of healthcare. FAO will be working in the field of food and agriculture. A World Food Program will be FAO research kanitiki World Food Program will be supplying the food to the people. ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో వాళ్ళకి. In this manner there are 15 specialized agencies. అర్థమైంది కదా. Now 2 of these specialized agencies with the name FAO and WHO together created an organization called Codex Alimentarius Commission. ఎందుకు వీళ్ళిద్దరూ కలాల్సి వచ్చింది అంటే ఇఫ్ వీఆర్ టేకింగ్ ఫుడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ మనకేమవుద్ది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నూడిల్స్ తిన్నాను, అందులో టేస్టింగ్ సాల్ట్ ఎక్కువ కలిపేసాడు అనుకుందాం, కలర్స్ ఎక్కువ కలిపేసాడు అనుకుందాం, ఈ మంచూరియాలో కానీ ఇందులోనే రెడ్ కలర్ మొత్తం పూస్తారు అనుకుందాం, దానివల్ల ఏమవుతుంది మనకి హెల్త్ ఇష్యూ వస్తుంది కదా బేసికల్లీ. యా, ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ వస్తుంది కదా. సో ఈ ఫుడ్కి హెల్త్కి లింక్ ఉంది కదా. సో టు సాల్వ్ దట్, సిన్స్ దెర్ ఈస్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్ కేర్, దీస్ 2 organizations combinedly created an organization called Codex Alimentarius Commission. So the role of this CAC is to keep the standards of food. మోనోసోడియం గ్లూటామేట్ అనేది వాడకూడదు మన ఫుడ్లో అని, ఈ కలరింగ్ ఏజెంట్స్ అనేవి వాడకూడదు, ఈ ఎగ్ మైనీస్ అనేది వాడకూడదు. బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఎంత పర్సంటేజ్ వరకు ఏది ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్. నౌ ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ ఓవరాల్ ఆర్గనైజేషన్ కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ నీడ్ సమ్ ఫంక్షనింగ్ బాడీ. సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అన్నీ చేయడానికి గవర్నమెంట్ ఉంటే సరిపోదు, పార్లమెంట్ కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కావాలి. సిమిలర్లీ టు ఇంప్లిమెంట్ ది ప్రొవిజన్స్ ఆఫ్ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ వీ హ్యాడ్ క్రియేటెడ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇండియా became chairman of this Codex Alimentarius Commission Executive Committee. దానికోసం ఇంత లాగాల్సి వచ్చింది. ఓకే, సో ఇండియా వాజ్ యునానిమస్లీ re-elected to the Executive Committee of the Codex Alimentarius Commission at 48th session of the Codex Alimentarius Commission.
సో 2027లో 50 years ఆఫ్ సిఎస్ఈ అవుతుంది. అప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బి ది చైర్మన్ యునానిమస్లీ. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ సిఎస్ఈ? టు prescribe the food standards. Okay, protect consumers and ensure fair food. 189 members ఉన్నారు ఇందులో. ఇండియా జాయిన్ ఇన్ 1964. యా, నౌ దీనికి ఇంకొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్కి ఒక లింక్ ఉంది. ఏంటి అంటే ఇన్ ఎకానమీ యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ WTO. WTO గురించి వినుంటారు కదా. ఓకే, నౌ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విన్నారా లేదా? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దిస్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటి అని అంటే ఇన్ WTO ఈజ్ నాట్ అన్ UN బాడీ. యుఎన్కి దానికి సంబంధం లేదు. దిస్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ 1995. ఓకే, బేస్డ్ ఆన్ మెరకేష్ అగ్రిమెంట్. ఓకే, అండ్ ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్. ఈ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక పని ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లోని ట్రేడ్ని ప్రమోట్ చేయాలి. నౌ ట్రేడ్ షుడ్ బి ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్. దాని రూల్స్ ఇలాంటివి, ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్, మొత్తం అన్ని కంట్రీస్లోని ఫ్రీగా ఫెయిర్గా ట్రేడ్ జరగాలి, ఎటువంటి టారిఫ్స్ ఉండకూడదు అని దాని యొక్క బాధ్యత. నౌ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ ఆమ్ సెండింగ్ సంథింగ్ టు USA దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ గుడ్. అంటే నేను ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు నా దగ్గరికి ఎక్స్పోర్ట్ చేసినా ఫ్రీగా నేను యాక్సెప్ట్ చేయాలి. ఎటువంటి బ్యారియర్స్ అనేవి పెట్టకూడదు, ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్ అనేది పెట్టకూడదు. నౌ ట్రేడ్ బ్యారియర్స్ యాజ్ పర్ WTO ఆర్ ఆఫ్ 2 types. One is tariff barriers. Second one is non-tariff barriers. Tariff barriers, non-tariff barriers. Tariff అంటే అర్థం ఏంటి? అడిషనల్ ట్యాక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మీద ట్రంప్ 50% టారిఫ్స్ వేస్తున్నాను అన్నాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సెండింగ్ వన్ గుడ్ అట్ 100 rupees, దాని మీద 50 rupees ఎక్స్ట్రా కాస్ట్ అయ్యి 150 rupees పడుతుంది. అక్కడ 150 rupees పడేటప్పుడు అక్కడ ఎవరు కొనడానికి ఇష్టపడరు కదా మన ప్రోడక్ట్. సో మనం బ్యారియర్ క్రియేట్ చేస్తున్నట్టు కదా. సో అమౌంట్ ట్యాక్స్ పెరగడం వల్ల నా గుడ్ అనేది వెళ్ళకపోతే, సేల్ అవ్వకపోతే, దట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ టారిఫ్ బ్యారియర్. నౌ నాన్ టారిఫ్ బ్యారియర్ అంటే ఏంటి? Again there will be some type of restriction on my good for sale in the other country, but now the reason is not tariffs, the reason is something other than tariffs. ఎలాంటిదంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ am sending Alfonso mango to USA. వాళ్ళు అక్కడ క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ చెక్ చేసి దీంట్లో ఉండాల్సిన దానికన్నా పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది, మీరు ఫార్మింగ్లో వాడడం వల్ల పెస్టిసైడ్ కంటెంట్ ఎక్కువ ఉంది, నేను అది రిజెక్ట్ చేస్తున్నాను, ఇలాంటి కండిషన్స్ పెట్టచ్చు. పేపర్స్ సరిగ్గా లేదు, దాని కండిషన్స్ పెట్టచ్చు. ఇలాంటి బ్యారియర్స్ అన్నింటినీ విల్ బీ కాలింగ్ ఇట్ యాజ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. అర్థమైందా? అంటే మనం వెళ్ళే గూడ్ ఆగిపోతుంది, కానీ దట్ ఈస్ నాట్ ద రీజన్ బికాస్ ఆఫ్ టారిఫ్స్, దేర్ ఈస్ సమ్ అదర్ రీజన్స్. నౌ ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్లోని వన్ ఆఫ్ ద మెయిన్ టైప్ ఆఫ్ బ్యారియర్ ఈజ్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. మీ క్లాస్ అయిందా ఇప్పుడు వరకు? ఏం క్లాస్ అయింది? టెస్ట్. ఓకే, ఏం టెస్ట్? పాలిటీ. ఓకే, శానిటరీ అండ్ ఈరోజు క్లాస్ ఏం లేదా మీకు? మరి సర్ప్రైజ్ టెస్ట్ అంటే క్లాస్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఏదో ఒకటి పెట్టాలని పెట్టారా? ఓకే, శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. Now ఇదేంటి? లిసన్, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. సురేష్ కొంచెం ఇటు. ఓకే, సర్లే. శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ ఇదేంటి అని అంటే ఐఎమ్ టెల్లింగ్ నో, ఇఫ్ ఐఎమ్ సెండింగ్ వన్ మ్యాంగో అండ్ పెస్టిసైడ్ కంటెంట్ ఈజ్ హయ్యర్ దాన్ ది పర్మిసబుల్ వాల్యూ, వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఏదైనా ప్రొడక్ట్ రావడం వల్ల వాళ్ళ హెల్త్ కన్సర్న్ వస్తుంది అని అంటే అది చెప్పి రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అలాంటి రెస్ట్రిక్షన్స్ వీ విల్ బీ కాలింగ్ ఇట్ యాజ్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్. ఇప్పుడు మరి ఆ పెస్టిసైడ్ లెవెల్ ఎంత? ఒక ప్రోడక్ట్లో ఆ ఫుడ్ మనం పంపించే ఫుడ్లోని ఎంత పర్సంటేజ్ వరకు పర్మిసబుల్, ఎంత పర్సంటేజ్ వరకు పర్మిసబుల్ కాదు, అది ఎలా తెలుస్తుంది? All those things will be decided by this Codex Alimentarius Commission. So వీళ్ళు ఇచ్చే రూల్స్ ఆధారంగా WTOలోని ఈ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ చెక్కింగ్ అవుతాయి. సో దట్ ఈస్ ద లింక్ బిట్వీన్ CSE and WTO. CSE will be prescribing the sanitary and phytosanitary measures, SPS measures, based on the CSE's recommendations. Our WTO will be implementing them. Okay.
దిస్ యాజ్ ఐ మెన్షన్ కోడెక్స్ స్టాండర్డ్స్నే ఎస్పీఎస్లో WTO రికగ్నైజ్ చేస్తుంది. అండ్ ఇన్ దిస్ కోడెక్స్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా, దిస్ కోడెక్స్ విల్ బీ హ్యావింగ్ స్పెషలైజ్డ్ వింగ్స్ ఫర్ డిఫరెంట్ ఫుడ్స్. అందులోని స్పెసిఫిక్గా ఇండియా హ్యాస్ బీన్ చైరింగ్ ది కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్ అండ్ క్యులినరీ హబ్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. 2014లో ఎప్పుడైతే ఈ వింగ్ క్రియేట్ చేశారో అప్పటి నుండి కూడా ఇండియానే దాన్ని హెడ్ చేస్తుంది. అండ్ ఫ్రమ్ ఇండియా స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా విల్ బీ చైరింగ్ దిస్. ఓకే, ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ స్పైసెస్ యాజ్ వి ఆల్ నో. ఓకే, అర్థమైందా మొత్తం అది? సో ది ఐడియా లైన్ ఈజ్ దట్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ Codex Alimentarius Commission Executive Committee for the next 2 years also. This is formed based on the recommendation by tying up between FAO and WHO. This organization will be setting up food standards. This is also important for deciding the SPS measures of WTO. Okay, yeah. Next, next one, Digital Personal Data Protection Rules 2025. Digital Personal Data Protection Rules 2025. See, this is also very much important for both the prelims, mains and all, and for interview also. Digital Personal Data Protection Rules 2025. Now, data ante అదే చెప్పండి కొంచెం కరెక్టే. ఇన్ఫర్మేషన్ మరి డేటాకి ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్? ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ కంటెక్స్ట్, అంటే ఇన్ఫర్మేషన్కి కొంచెం మీనింగ్ ఉంటే దట్ వీ విల్ బీ కాలింగ్ ఇట్ యాజ్ డేటా. అంటే నార్మల్గా A to Z అంటే మీనింగ్ లేదు. ఆ A to Zలోనే ఒక నేమ్, సురేష్ అనే నేమ్ నేను తీసుకుంటే దానికి మీనింగ్ ఉంది. మీ పేరు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, ఏమనుకోకండి, మిగతా ఎవరు గుర్తురాట్లేదు. ఓకే, సో దట్ మీన్స్ దెర్ ఈజ్ సమ్ మీనింగ్. ఆయన ఇంత హైట్ ఉన్నాడు, ఇంత కలర్ ఉన్నాడు, ఇంత ఏజ్ ఉంది, ఇలా చెప్పడాన్ని పర్సనల్ ఐడెంటిఫైయర్స్ అని అంటాం. దట్ ఈజ్ ది డేటా. Now, obviously, one person might feel my data shouldn't be used by others. My data shouldn't be known to others. Data privacy అనేది కావాలి. Because ఆ data privacy, ఆ data ద్వారా some person might identify me, some person might question me. So, having my right on the data, whether others to know it or not, is a fundamental right. As per K.S. Puttaswamy judgment of 2017, we had identified right to privacy as a fundamental right. Now, ఈ రైట్ టు ప్రైవసీని, నా డేటా ప్రైవసీని ఫండమెంటల్ రైట్ కింద చేశారు. ఫండమెంటల్ రైట్ అంటే ఓకే, సార్ నార్మల్ రైట్స్ కూడా లిమిటేషన్స్ ఆన్ గవర్నమెంటే. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ కోర్స్ వీ కెన్ సే క్లియర్లీ యాజ్ లిమిటేషన్ ఆన్ గవర్నమెంట్. స్పెసిఫికల్గా ఫండమెంటల్ రైట్ అంటే, ఫండమెంటల్ అంటే సిన్స్ దీస్ రైట్స్ ఆర్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఫండమెంటల్ లా ఆఫ్ ది ల్యాండ్ కాన్స్టిట్యూషన్, అందుకు మనం ఫండమెంటల్ రైట్స్ అంటాం. నౌ ఆబ్వియస్లీ దీస్ విల్ బి కీపింగ్ లిమిటేషన్స్ ఆన్ ది గవర్నమెంట్, అంటే వాళ్ళే కదా అవి ఇంప్లిమెంట్ చేయాలి. నౌ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకు తీసేయడానికి లేదు. ఇఫ్ సమ్మన్ ఈజ్ వైలేటింగ్ మై ఫండమెంటల్ రైట్, ఐ కెన్ గో డైరెక్ట్లీ టు ద సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32, వెళ్ళడానికి స్కోప్ ఉంది, ఆర్ హైకోర్ట్ అండర్ ఆర్టికల్ 226. రైట్, నౌ ఈ డేటా ప్రైవసీ ఆర్ రైట్ టు ప్రైవసీ అనేది రిలేటివ్లీ న్యూయర్ వన్. ముందు నుండి లేదు. వీ హ్యాడ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్, డిఫరెంట్ ఉన్నాయి, కానీ రైట్ టు ప్రైవసీ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ 2017 ఓన్లీ. నౌ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ రైట్ టు ప్రైవసీ అనే దానికి, డేటా ప్రైవసీ అనే దానికి చాలా సాలియన్స్ వచ్చింది. ద రీజన్ ఈజ్ దట్ మన డేటా వల్ల మనల్నే ఒక విక్టిమ్ కింద చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సే when I am speaking with you something, నేను నార్మల్గా నెట్ ఆన్ చేయకపోయినా పర్లేదు అనుకోండి. ఇప్పుడు మీతో ఇప్పుడు నేను ఏదైనా నైకీ ఇలా అని మాట్లాడిన అనుకోండి, ఇలా క్లాస్ బయటికి వెళ్ళగానే నాకు నైకీ షూస్ వస్తాయి కదా. ఇప్పుడు నా డేటాని యూస్ చేసుకుని అది ఆర్డర్ ఇస్తుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో మనం ఏమైనా మూవీ గురించి మాట్లాడితే ఆ సజెషన్స్ వస్తాయి. రైట్, ఊపు వాచ్ గురించి చెక్ చేస్తే, నార్మల్ గూగుల్లో చెక్ చేస్తే నాకు అవే యాడ్స్ కనిపిస్తాయి. అమెజాన్లో ఓపెన్ చేసినా, స్విగ్గీలో ఓపెన్ చేసినా దాని అటాచ్డ్ యాడ్స్ అవే కనిపిస్తాయి. నేనేం పర్మిషన్ ఇవ్వలేదు కదా. రైట్, సో అలా చూపించాలని నేనేం అనుకోలేదు. ఇఫ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐ విల్ బి గోయింగ్ అండ్ చెకింగ్ హూ ఆర్ దే టు షో మీ దెమ్. యా, ఓకే ఓకే, అర్థం కాలే ఏమంటున్నారు?
ఓకే ఓకే సారీ ఓకే ఓకే. సో డేటా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నౌ ఈ సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ గర్ల్స్ మైట్ అప్లోడ్ సమ్ ఇమేజెస్ ఆన్ సమ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఆన్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ డేటాని యూస్ చేసి ఇంకా డిఫరెంట్ కేసెస్లో యూస్ చేసి ఉండొచ్చు ఇన్ మేబీ ఇన్ లీగల్ ఆర్ ఇల్లీగల్ టర్మ్స్. నౌ వీటన్నిటికి ఒక చెక్కింగ్ అనేది కావాలి కదా, బికాజ్ ఎర్లియర్ దేర్ ఈజ్ నో దిస్ మచ్ ఆఫ్ డిజిటల్ ఎరా, ఇంత సోషల్ మీడియా అనేది లేదు. అప్పుడు డిజిటల్ డేటా ప్రైవసీ ఇవన్నీ లేకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు కావాలి బికాజ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. ది క్లాస్ ఈజ్ స్ట్రీమింగ్ ఆన్లైన్, మీరు ఫోన్లో అన్నీ చూస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. సో ఇన్ దిస్ ఎరా ఆఫ్ సోషల్ మీడియా 21st century డేటా ఈజ్ ది న్యూ ఆయిల్. సో డేటాని మనం రెస్ట్రిక్ట్ చేయాలి, డేటా ప్రైవసీని మనం కాపాడాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ లాస్, అంతే కదా. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రం అయిపోదు. ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా దేర్ షుడ్ బి సమ్ సపోర్టింగ్ లెజిస్లేషన్, దెన్ ఓన్లీ వీ కెన్ రెగ్యులేట్ సంథింగ్. సో ఆ జడ్జిమెంట్ తర్వాత ఏమైంది అంటే గవర్నమెంట్ హ్యాడ్ ఫార్మ్డ్ కేఎస్ పుట్టుస్వామి కేసులోని రైట్ టు ప్రైవసీ ఉండాలి, డేటా ప్రైవసీ ఉండాలి అని చెప్పారు. బేస్డ్ ఆన్ దట్ జడ్జిమెంట్ గవర్నమెంట్ హ్యాడ్ ఫార్మ్డ్ ఏ కమిటీ విత్ ద నేమ్ కాల్డ్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. విన్నారా ఇది? బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. ఈ బిఎన్ శ్రీకృష్ణ కమిటీకి ఏం పని ఇచ్చారు అని అంటే, మేము డేటా ప్రొటెక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, మా పీపుల్ యొక్క డేటా ప్రొటెక్షన్ చేయాలి. ఆ డేటా ప్రొటెక్షన్ చేయాలంటే మేము ఒక చట్టం చేద్దాం అనుకుంటున్నాం, అందులో ఏమేమి ఉండాలి, యూ ప్లీజ్ గివ్ ద స్కెలిటన్, వాట్ ఆల్ ద ప్రొవిజన్స్ వీ నీడ్ టు కీప్ ఇన్ దట్. ఇంటర్నేషనల్ లెవెల్లో నుండే మొత్తం డేటా ప్రొటెక్షన్ రిజైమ్స్ అన్ని, బీట్ ఇన్ యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, మొత్తం అందరినీ అనలైజ్ చేయండి, ఇండియాలోని అందరు ఒపీనియన్ తీసుకొని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ వీ విల్ బి మేకింగ్ ఏ లెజిస్లేషన్ అనుకున్నారు. నౌ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, దట్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ హ్యాడ్ worked a lot from 2018. It had submitted its report in 2020. బాగా వర్క్ చేసి రిపోర్ట్ ఇచ్చింది. నౌ వాట్ హ్యాడ్ హ్యాపెండ్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా గవర్నమెంట్ హ్యాడ్ మేడ్ వన్ లా యాక్ట్ బిల్ తయారు చేసింది, డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ తయారు చేసింది. నౌ ఆబ్వియస్లీ ఇండియాలోని సిన్స్ వీఆర్ ఎ డెమోక్రసీ అండ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఆ బిల్ అనేది మనం పార్లమెంట్లో పెడతాం. మెనీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ అబ్జెక్టెడ్ దట్, ఎందుకంటే సమ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆర్ వైలేటివ్ ఆఫ్ అవర్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి అని అంటే, అందులోని మనకి రైట్ టు ప్రైవసీ ఇచ్చారు, డేటా ప్రైవసీ ఇచ్చారు, గవర్నమెంట్ కావాలంటే మన డేటాను తీసుకోవచ్చు, మన పర్మిషన్ లేకుండా తీసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఉన్నాయి. నౌ సో ఇలాంటి ప్రాబ్లమాటిక్ థింగ్స్ ఉన్నాయని వాట్ గవర్నమెంట్ హ్యాడ్ డన్, ది బిల్ మొత్తాన్ని ఒక జాయింట్ కమిటీ ఆఫ్ ది పార్లమెంట్కి పంపించారు. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ పార్లమెంటరీ కమిటీస్. అందులోని జాయింట్ కమిటీ ఆఫ్ ది పార్లమెంట్కి ఒకటి పంపించారు. ఆ కమిటీ ఈ బిల్లోని 293 అమెండ్మెంట్స్ సజెస్ట్ చేసింది, 293 చేంజెస్ సజెస్ట్ చేసింది. గవర్నమెంట్ ఏమనుకుందంటే 293 అమెండ్ చేసే బదులు మళ్ళీ కొత్తగా చేయడం బెటర్ అనుకొని ఆ బిల్ వెనక్కి తీసుకుంది. బిల్ వెనక్కి తీసుకొని అగైన్ దే హ్యాడ్ మేడ్ ఎ న్యూ లెజిస్లేషన్ చేసి మళ్ళీ వాళ్ళు చెప్పిన సజెషన్స్ అన్నింటి మీద వర్క్ చేసి ఫైనల్లీ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 2023. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కింద వచ్చింది ఒకటి. ఇదంతా దేనికోసం, ఫర్ అవర్ డేటా ప్రైవసీ. నౌ ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లోనే ఏముంటాయో ముందే చూద్దాం. ఓకే, now this is the governing act in our country. Now this digital personal data protection act లోనే మెయిన్ ఏంటి అని అంటే, ఈ డేటా ప్రైవసీని అండ్ డేటాని రెగ్యులేట్ చేయడానికి ఎవరెవరు ఇందులో ప్లేయర్స్ ఉంటారు, ఎవరి రోల్ ఏంటి, డేటా ప్రాసెసింగ్ ఎలా జరగాలి, ప్రతిదీ రైట్ టు ప్రైవసీని ఎలా కాపాడాలి అని చెప్పి ప్రతి దానికి ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఆబ్వియస్లీ ఒక లెజిస్లేషన్తో జరిగేది అదేగా, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్ని పెట్టడం. నౌ ఈ లెజిస్లేషన్ ఏం చేసిందంటే, ఫస్ట్ డేటా ఫిడ్యూషరీ అనే ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది. నౌ ఫిడ్యూషరీ అని అంటే ఒక ట్రస్ట్ లాంటిది అనుకోండి, దానికి మనము రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం. ఈ డేటా ఫిడ్యూషరీ యొక్క పని ఏంటి, an entity that decides why and how personal data is processed either alone or with others. అంటే నాది ఒక డేటా ఉందనుకోండి, ఆ డేటాని ఎందుకు ప్రాసెస్ చేయాలి, నిజంగా చేయాలా వద్దా, చేస్తే ఎలా చేస్తున్నారు, దాని పని. అంటే మనము ఏదైనా అవసరం వస్తే వీ కెన్ క్వశ్చన్ దెమ్. డేటా ఫిడ్యూషరీ అంటేనే ట్రస్ట్తోని దానికి మన డేటా మనం అప్పగిస్తున్నాము, అది మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి. ఓకే, నౌ ఇప్పుడు అది నా డేటా అనుకోండి,
ద పర్సన్ బీట్ మేల్ ఆర్ ఫీమేల్, ఆ పర్సన్ని ఈ డేటా కంటెక్స్ట్లోని వీ విల్ బీ కాలింగ్ హిమ్ ఆర్ హర్ హ్యాజ్ డేటా ప్రిన్సిపల్. అంటే ఇప్పుడు నా డేటా ప్రాసెస్ అవుతే నేను డేటా ప్రిన్సిపల్. As per this act, if I am giving my data, then I will be becoming the data principal. నా డేటాని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా ఫిడ్యూషియరీ. ఓకే, నౌ డేటా ప్రాసెసర్. ఈ డేటా ప్రాసెసర్ అంటే ఎవరంటే హూ విల్ బి ప్రాసెసింగ్ మై డేటా. ఈ డేటా ఫిడ్యూషియరీ ఒక బాధ్యత డేటాని ప్రాసెస్ చేయాలా, అది కరెక్ట్గా యూజ్ అవుతుందా లేదా మాత్రం వరకే. డేటా ప్రాసెసింగ్ చేయాల్సిన బాధ్యత మాత్రం డేటా ప్రాసెసర్ది. And there is one more organization called consent manager. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఆర్ హ్యావింగ్ మై ఫినాన్షియల్ డేటా. దాని ద్వారా నా క్రెడిట్ స్కోరు అంతా చెకింగ్ అవుతుంది కదా. సమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మై డేటా. నౌ ప్రతిసారి కూడా ఈ డేటా ప్రాసెసింగ్ చేసేవాళ్ళు మనల్ని అడుగుతారు. సో ఆర్ ఎల్స్ దే కెన్ ఆల్సో కీప్ వన్ ఇండిపెండెంట్ కన్సెంట్ మేనేజర్. మీ డేటా వాళ్ళు అడుగుతున్నారు, ఇవాళ అవుతా. దెన్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఎస్, అవర్ డేటా విల్ బి సెండ్, అదర్వైజ్ ఇట్ వోంట్ బి సెండ్. సో ఇలాంటి ఇంకొక మెకానిజం క్రియేట్ చేశారు కన్సెంట్ మేనేజర్. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, అంటే ఇక్కడ డేటా ఫిడ్యూషరీ కానీ డేటా ప్రాసెసర్ కానీ ఈ కన్సెంట్ మేనేజర్ కానీ నేను చెప్పిన విధంగా యాక్ట్ చేయకుండా, నా పర్మిషన్ లేకుండా డేటా ఇచ్చిన, డేటా ప్రాసెసింగ్ నాకు ఇష్టం లేని విధంగా జరిగినా సరే, ఐ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ టు అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నౌ ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, నాబార్డ్ ఉందో, సేమ్ అలానే ఈ డేటా కోసం రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చిన బాడీ పేరు డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క పని ఏంటి అంటే వీళ్ళందరూ సరిగ్గా వర్క్ చేస్తున్నారు లేదా చూడడం. నౌ ఇఫ్ ఐ హ్యాడ్ ఫైల్డ్ ఎ కేస్ అగెయిన్స్ట్ దిస్ డేటా ఫిడ్యూషరీ, నౌ ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒపీనియన్ నా ఒపీనియన్ చూసిన తర్వాత ఒక జడ్జ్మెంట్ ఇస్తుంది. It might say that this data fiduciary had committed a mistake. ఎలా అయితే మనం హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇస్తే దానికి అపీల్కి మనం సుప్రీంకోర్టుకి వెళ్తామో, ఆన్ ద అపీల్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అగైన్ దట్ పర్సన్, కన్విక్టెడ్ పర్సన్ కెన్ గో టు అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అపీలేట్ ట్రిబ్యునల్. TDSATకి అపీల్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది ఆ డేటా ఫిడ్యూషరీ మళ్ళీ. ఓకే, నౌ ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పెనాల్టీస్ అప్ టు 250 crore కెన్ బి ఇంపోజ్డ్ ఆన్ దెమ్, ఆన్ దోస్ డేటా ఫిడ్యూషరీస్ అండ్ కన్సెంట్ మేనేజర్స్ వాళ్ళందరి మీద. రైట్, అర్థమైందా? నౌ ఈ సెటప్ అంతా ఎలా జరిగింది? ఆఫ్ కోర్స్ వీ డు నాట్ హ్యావ్ అర్లియర్. బేస్డ్ ఆన్ దట్ DPDP యాక్ట్, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ద్వారా ఇవన్నీ వచ్చాయి. అయితే ఇదంతా యాక్ట్. ఫర్ ఎనీ యాక్ట్ టు బి ఇంప్లిమెంటెడ్ వీ షుడ్ హ్యావ్ రూల్స్. ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రూల్స్ కావాలి. నౌ ఆ రూల్స్ 2 years అయిన తర్వాత 3 days బ్యాక్ వచ్చాయి. సో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025 అనేవి ఇప్పుడు వచ్చాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇన్ ద యాక్ట్ జనరలీ వీ విల్ బీ హ్యావింగ్ ది స్కెలిటన్. ఇప్పుడు ఆ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దాంట్లో చైర్మన్ ఎవరు ఉండాలి, మెంబర్స్కి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, వాళ్ళకు ఉండే పవర్స్ ఏంటి, ఇలాగ క్లియర్ కట్గా మొత్తం అంతా రూల్స్లో మెన్షన్ చేసి ఉంటారు. ఇన్ ద స్కెలిటన్ ఇట్ వోంట్ బీ మెన్షన్డ్ ఎవ్రీథింగ్. ఓకే, నౌ ఆ రూల్స్ ఇప్పుడు వచ్చే, వీ నీడ్ టు నో అబౌట్ ద రూల్స్ నౌ. ఈ రూల్స్ ఏం చెప్పారనంటే, దే హ్యాడ్ గివెన్ అ టైమ్ లైన్ ఆఫ్ 18 months. సిన్స్ ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆల్ ద కంపెనీస్ మస్ట్ ఫాలో దీస్ రూల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే అమెజాన్లో మన డేటా ఏదైనా ఉందనుకుందాం, క్రెడిట్ కార్డ్ డేటా ఆర్ఎల్స్ నా ATM కార్డ్ డీటెయిల్స్ ఏమైనా ఉందనుకుందాం, ఈ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎలాగ అది స్టోర్ చేయాలనేది మారుతుంది. సో ఇలాగ ఇది సిన్స్ ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి దే ఆర్ గివింగ్ 18 months టైమ్ లైన్ టు ఫాలో దీస్ రూల్స్. నెక్స్ట్, నా పర్సనల్ డేటా ఒకవేళ బ్రీచ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మై డేటా ఈజ్ విత్ డేటా ఫిడ్యూషరీ, నేను అతను నమ్మి ఉంచుతున్నాను. ఇఫ్ డ్యూ టు సమ్ హ్యాకింగ్ ఆర్ డ్యూ టు సమ్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూ మై డేటా హ్యాస్ బీన్ స్టోలెన్ బై సమ్మన్, ఇన్ దట్ కేస్ దట్ ఆర్గనైజేషన్ మస్ట్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు మీ. నా డేటా పోయినప్పుడు నాకు వెంటనే వితౌట్ ఎనీ డిలే నాకు పక్కా చెప్పాల్సిందే, నేను ఏదో ఒకటి చేస్తాను కదా అప్పుడు. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్,
డేటా ఫిడ్యూషరీస్ యొక్క మెయిన్ పని ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. క్లియర్గా ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఆ డేటా యూస్ చేస్తారని చెప్పి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది యాక్ట్ ద్వారా క్రియేట్ అవ్వాలి అని అన్నాం కదా, వాళ్ళ రోల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ దిస్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఇన్ దిస్ రూల్స్. డిజిటల్ ఫస్ట్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ అనేది క్రియేట్ చేశారు అండ్ దేర్ బిల్స్ విల్ బి సబ్మిటెడ్ టు అపీలేట్ ట్రిబ్యునల్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు డేటా ఫిడ్యూషరీతో కానీ డేటా ప్రాసెసర్తో కానీ కన్సర్న్ మేనేజర్తో కానీ, I will be complaining to this Data Protection Board of India kada, they have to take action on my complaint within 90 days. Okay, these are the provisions, major provisions mentioned in our data protection rules. Okay na, background అర్థమైందా మొత్తం. ఫస్ట్ కేఎస్ పుట్టుస్వామి జడ్జిమెంట్ ద్వారా వచ్చింది. సో నౌ రైట్ టు ప్రైవసీ ఈజ్ అన్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. Okay, mainly 21, 14, 19 kuda, but mainly 21. Then government had formed a committee called B.N. Sri Krishna Committee. Based on the recommendations of that committee, government had made an act called Digital Personal Data Protection Act, and based on that act we had made rules currently called as Digital Personal Data Protection Rules. Okay, now inkokati kuda indulo pending undi enti ante, digital personal data protection kaakundane government had formed one more committee for non personal data. పర్సనల్ డేటాకి నాన్ పర్సనల్ డేటాకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ భగవాన్ ఏజ్, ఫోన్ నెంబర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ డేటా ఆర్ఎల్స్ ఏదో ఒక డీటెయిల్స్ ఉన్నాయి. నౌ ఆ డీటెయిల్స్ చూడగానే ఇది నాది అని ఎస్టాబ్లిష్ చేయగలిగారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ డేటా. నౌ ఇఫ్ దేర్ ఈజ్ సంథింగ్ విత్ దట్ identity cannot be established, that type of data is called as non-personal data. And for example, in Ashok Nagar there are 10,000 males, 15,000 females అనుకుందాం. దాంతో ఎవరు ఏంటి అని చెప్పడానికి లేదు కదా, మరీ పెద్దగా ప్రైవసీ పోయేదేమీ లేదు అందులో. సో అలాంటి టైప్ ఆఫ్ డేటాని ఈస్ కాల్డ్ యాజ్ నాన్ పర్సనల్ డేటా. నౌ త్రూ దిస్ లెజిస్లేషన్ అండ్ రూల్స్ వీఆర్ రెగ్యులేటింగ్ ఓన్లీ పర్సనల్ డేటా, నాట్ నాన్ పర్సనల్ డేటా. నాన్ పర్సనల్ డేటా రెగ్యులేట్ చేయడానికి సిమిలర్ టు శ్రీకృష్ణ కమిటీ, గవర్నమెంట్ హ్యాడ్ ఫార్మ్డ్ అనదర్ కమిటీ కాల్డ్ కృష్ణ నారాయణమూర్తి కమిటీ. ఓకే, అది వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, దాని మీద ఇంకా గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదు. వీ హ్యావ్ టు సీ వాట్ గవర్నమెంట్ విల్ బి డూయింగ్. ఓకే, now as part of our DPDP framework we have been given some type of rights like right to give or refuse consent. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు ఇన్సూరెన్స్ కంపెనీ నా డేటా అడుగుతుంది, ఇవ్వాలా వద్దా అనేది మన ఇష్టం. రైట్ టు నో హౌ డేటా ఈజ్ యూస్డ్, ఆ డేటాను వాళ్ళు ఎందుకు వాడుతున్నారని చెప్పాలి. రైట్ టు యాక్సెస్ పర్సనల్ డేటా, నా పర్సనల్ డేటా మొత్తం ఎక్కడైతే స్టోర్ ఉందో ఐ కెన్ రిక్వెస్ట్ ఏ కాపీ ఫ్రమ్ ది డేటా ఫిడ్యూషరీ ఎనీ టైమ్. Right to correct personal data, if I had found that my data on the database is inaccurate or incorrect, I can directly ask them to be corrected. I can update regularly. For example, ఆధార్లోని మనము ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తున్నాం కదా, అలాంటిది అనుకోండి. సిమిలర్లీ రైట్ టు అరేంజ్ ది పర్సనల్ డేటా, individuals can request a deletion of their personal data in specific situations and the data fiduciary must act on request within the allowed time frame. ఓకే, నెక్స్ట్ రైట్ టు నామినేట్ అనదర్ పర్సన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే చిన్నపిల్లలు కానీ పీడబ్ల్యూడీ పర్సన్స్ కానీ ఎవరైనా ఉంటే, ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఛాన్స్ టు గివ్ అప్రూవల్ టు దిస్ డేటా ఫిడ్యూషరీ, దే కెన్ నామినేట్ వన్ పర్సన్. 90 daysలో రెస్పాన్స్ ఇవ్వాలి అనే రైట్ మనకుంది. మనకి వెంటనే చెప్పాలి డేటా బ్రీచ్ అయ్యేటప్పుడు అనేది ఉంది. అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ చిల్డ్రన్ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్, వీళ్ళు ఒక గార్డియన్ కూడా అనౌన్స్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇంకొకటి ఏంటి అని అంటే, ది ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ది పర్సనల్ డేటా ప్రైవసీ లాస్ అక్రాస్ ది వరల్డ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అన్ లా ఇన్ యూరోపియన్ యూనియన్. ఆ యూరోపియన్ యూనియన్ లా పేరు జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్, GDPR మెకానిజం. దిస్ ఈజ్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. This GDPR of EU will be even more stricter. అది ఇంకా చాలా స్ట్రిక్ట్. మనం కూడా ఇన్స్పిరేషన్ దీని నుండి తీసుకున్నాం, బట్ ఇందులో ఉండే అన్ని ప్రొవిజన్స్ మనం తీసుకోలేదు. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జనరల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ బిలాంగ్ టు విచ్ ఏరియా? యూరోపియన్ యూనియన్.
ఇది కూడా ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఏ ఆర్గనైజేషన్ అని చెప్పి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మెయిన్ డిబేట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇన్ దిస్ జీడిపిఆర్ వీ హ్యాడ్ అన్ ప్రొవిజన్ కాల్డ్ రైట్ టు బీ ఫర్గాటన్. కానీ ఆ రైట్ టు బీ ఫర్గాటన్ అనేది మన దాంట్లో పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, సే దేర్ ఈజ్ వన్ క్రిమినల్, అతను తప్పు చేశాడు, అతను శిక్ష అనుభవించేశాడు, అంతా అయిపోయింది, అతను మొత్తం 10 years అయిపోయింది, బయటకు వచ్చాడు అనుకుందాం. అతనికి సంబంధించిన శిక్ష ఆల్రెడీ అనుభవించాడు కదా, అది కనిపించే ప్రతిసారి అయినా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎవరో ఒకరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఏంటి అంటే, వన్స్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ కన్విక్టెడ్, ఆ పనిష్మెంట్ అంతా తీసుకుంటే అతను అదంతా తీసేయమని చెప్పొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ టు బీ ఫర్గాటన్. దట్ ప్రొవిజన్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ అవర్ రూల్స్. ఇలాంటిది కూడా యాడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ దేర్. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్, యూ విల్ బి నోయింగ్ ఇన్ యువర్ గవర్నెన్స్, రైట్ టు డేటా ప్రైవసీ అని అంటున్నాం కదా. అంటే దాని అర్థం ఏంటి, డేటాని ఈజీగా ఇచ్చేయాలన్నా ఇవ్వకూడదన్నా, ఇవ్వకూడదని కదా. అయితే బట్ వీ హ్యాడ్ అన్ యాక్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. అదేం చెప్తుంది మరి, ఈజీగా ఇచ్చేయమని కదా చెప్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది, ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలని చెప్తుంది. డేటా ప్రైవసీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్తుంది. మరి రెండు అపోజిట్ కదా. అక్కడ కూడా గవర్నమెంట్ ఉంటుంది. సో సెక్షన్ 8 ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ 2005 ఏం చెప్తుంది అంటే, ఎవరెవరి డేటా ఇవ్వచ్చు, ఎవరెవరి డేటా ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్గా అందులో మెన్షన్ చేసి ఉంటుంది. నౌ ఈ సెక్షన్ 8లోనే క్లియర్గా సెక్షన్ 8(4) ఆఫ్ ఆర్టీఐ యాక్ట్లోని దేర్ ఆర్ సమ్ ఎగ్జంప్షన్స్ మెన్షన్. అంటే నా ప్రైవసీకి ఏదైనా అడ్డొస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ ఆమ్ డూయింగ్ వన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అనుకుందాం. నేను ఒక రియల్ ఎస్టేట్ ఏదో ఒక రోడ్ కాంట్రాక్ట్ ఇక్కడ చేశాను. ఆబ్వియస్గా నేను గవర్నమెంట్ మనీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐ విల్ బి కమింగ్ అండర్ ఆర్టీఐ. నా డీటెయిల్స్ మొత్తం అంతా, ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంతా ఇవ్వాలి. నౌ ఇఫ్ దట్ పర్సన్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఆ పర్సన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటాం. ఆ పర్సన్ విల్ బీ హ్యావింగ్ పవర్స్ అండర్ సెక్షన్ 8 టు గివ్ ద ఇన్ఫర్మేషన్. అందులోనే ఎగ్జామ్షన్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. ఏంటి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నాకు ఏమైనా థ్రెట్ ఉన్నా, నా ప్రైవసీకి ఏదైనా ఇబ్బంది కలిగినా, అలాంటి టైంలోని అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ దిస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ది రైట్ టు ప్రైవసీ యాక్ట్. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా ప్రాబ్లం ఏంటి అంటే, ఈ రెండు అపోజిట్ కదా. ఒక పక్క ఇవ్వాలని చెప్తున్నాం, ఇంకో పక్కనేమో ఇవ్వకూడదని చెప్తున్నాం. సో అందుకు ఈ పిఐఓస్కి సుప్రీంకోర్టు అండ్ ఈ ఆర్టీఐ యాక్ట్ కూడా ఒక టెస్ట్ ఇచ్చింది. ఆ టెస్ట్ పేరు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్ టెస్ట్. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్ టెస్ట్ ఏంటి అని అంటే, నౌ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్ రైడ్ టెస్ట్ ఏంటి అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ if by giving that information నాకు ఏమైనా ప్రైవసీలో ప్రాబ్లం రావచ్చు, బట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది అప్హెల్డ్ అవుతుంది అనుకోండి. అంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల జనాలకి ఇంకా మంచి జరుగుతుంది, దేర్ విల్ బి లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇన్ దాట్ కేస్ దట్ పిఐఓ ఈజ్ అలౌడ్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ దాన్ డేటా ప్రైవసీ ఆర్ పర్సనల్ డేటా. ఒకవేళ అది ఇవ్వాల్సిన అవసరం వస్తే పక్కా ఇవ్వచ్చు. నౌ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది డిస్క్రిషన్ ఆఫ్ దట్ పిఐఓ. మోర్ ఆన్ దిస్ యూ విల్ బి లెర్నింగ్ ఇన్ యువర్ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్. ఓకేనా? సో అర్థమైంది మొత్తం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఆల్. ఏ యాంగిల్ ఇండియన్ ఇక్కడ అడగడానికి స్కోప్ ఉంది. అండ్ ఇన్ ఎథిక్స్ ఆల్సో there you will be getting question as a contradiction between RTI Act and Digital Personal Data Protection Act. Okay, yeah. Next, जनजातीय गौरव दिवस. जनजातीय गौरव दिवस పేరు విన్నారు ఎప్పుడైనా? దేనికి ఇది? దేనికోసం? దిస్ జనజాతీయ గౌరవ్ దివస్ బేసికలీ గౌరవం అంటే కొంచెం గౌరవం ఇవ్వాలి అని కదా. దిస్ ఫెస్టివల్ ఈస్ టు హానర్ ది ట్రైబల్స్ ఇన్ అవర్ కంట్రీ. Now we had selected this November month and mainly 15th November as the Janjatiya Gaurav Divas. ఎందుకు 15th November నే మనం సెలెక్ట్ చేసుకున్నామనంటే, ఆన్ దట్ డే బిర్సా ముండా హ్యాస్ బీన్ బార్న్ ఇన్ అవర్ కంట్రీ. 15th November బిర్సా ముండా అనే ఒక ట్రైబల్ లీడర్ పుట్టిన కారణంగా జనజాతీయ గౌరవ్ దివస్ని ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నౌ వాట్ ఈస్ దట్ మచ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్?
Birsa Munda is a great tribal leader in Chhattisgarh forests and all. అక్కడ ఎంతోమందికి ఆయన సేవ్ చేశాడు. అఫ్ కోర్స్ హీ హ్యాడ్ డైడ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్. హీ హ్యాడ్ లెడ్ ఏ ప్రొటెస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిర్సా ముండా, యూ కెన్ ఈక్వేట్ దిస్ బిర్సా ముండా టు అల్లూరి సీతారామరాజు ఆర్ కొమరం భీమ్. How Allur Sitaramraju had conducted Rampa rebellion against the Britishers. This Birsa Munda had conducted an uprising called Ulgulan uprising in the Chhattisgarh against the British forces. అంటే ఇతను రన్ చేసిన మూమెంట్ పేరు ఉల్గులన్ అప్రైజింగ్. దిస్ ఇస్ PYQ ఆఫ్ 2020. ఉల్గులన్ అప్రైజింగ్ ఎవరు చేశారు అని చెప్పి కండక్టెడ్ బై బిర్సా ముండా. ఓకే కదా. నౌ ఆయన చేసిన పనికి హానర్ కింద వీ హ్యాడ్ సెలెక్టెడ్ this 15th November as the Janjatiya Gaurav Divas. He belongs to Munda tribe. He had fighted a lot for land alienation, forced labor and all. While learning about tribal revolts and all in your modern history, you will be learning in detail mainland tribals. Aina modern history aladu kada. మెయిన్ల్యాండ్ ట్రైబల్స్, ఫ్రాంటియర్ ట్రైబల్స్, బేసికలీ నార్త్ ఈస్ట్ ట్రైబల్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి, ఎక్కడేం మూమెంట్స్ అయ్యాయి అక్కడేం మూమెంట్స్ అయ్యాయి, ఈ మూమెంట్స్కి ఆ మూమెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, బ్రిటిష్ రోల్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు గొడవలు అయ్యాయి, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకోవాలి మీరు. దిస్ ఇస్ 2023 మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. డిఫరెన్స్ బిట్వీన్ ది రివాల్ట్స్ ఆఫ్ ట్రైబల్ రివాల్ట్స్ ఇన్ మెయిన్ల్యాండ్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేయమన్నారు ఎనీవే. అండ్ ఫర్ ప్రిలిమ్స్ ఆల్సో దేర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే హ్యాడ్ ఆస్క్డ్ అబౌట్ tribal revolts. For example, if I am not wrong, in 2019 they had asked about Santhal rebellion. Santhal rebellion, దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందని. They had asked about, in 2020 they had asked about this Ulgulan uprising. So that chapter of tribal revolts is very much important for our exam. Once look at that in detail. Now, as I mentioned, దీన్ని జనజాతీయ గౌరవ దివస్ కింద మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము టు హానర్ అవర్ ట్రైబల్స్. From 2021 we are celebrating this. We are also creating tribal freedom fighters museums this year. Museums. Now ఈ ట్రైబల్ కల్చర్ని మొత్తం అంతా కొంచెం బెటర్ చేయడానికి వాట్ వీ హ్యాడ్ డన్, ఎగ్జామ్కి ఇప్పుడు ఏం కావాలంటే మనకి ఎప్పుడైతే మనం ఒక ఫెస్టివల్ని దీని గురించి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో, మెయిన్లీ దిస్ లీడ్స్ టు అవేర్నెస్ అండ్ ఎంపవర్మెంట్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు పడిన అర్లియర్ మేబీ 10 to 15 years బ్యాక్ ఇప్పుడు కూడా గాంధీ, నెహ్రూ, ఈ వల్లభాయ్ పటేల్ కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ని మనం ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నౌ ఆఫ్ లేట్ ఇన్ దీస్ లాస్ట్ 10 to 15 years వీ హ్యాడ్ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆల్సో. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ అవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం. ముందు లేదని కాదు, బట్ నౌ వీఆర్ ఈవెన్ మోర్ రికగ్నైజింగ్. సోషల్ మీడియా వాళ్ళు కూడా అవ్వచ్చు, కరెంట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అవ్వచ్చు. అది నౌ దట్ ఈస్ ద రీజన్. అండ్ ట్రైబల్స్ అనే వాళ్ళకి ఇంక్లూజివ్ గ్రోత్ రావడానికి దీని ద్వారా స్కోప్ ఉంది. వాళ్ళలోని బిహైండ్ అయ్యి ఉన్న సోషల్ ఇండికేటర్స్లో బీట్ హెల్త్, ఎడ్యుకేషన్ ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి మనకు తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ ఫర్ దెమ్ ఎక్స్క్లూజివ్లీ వీ హ్యాడ్ లాంచ్డ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ PM Juga ధర్తీ ఆబా స్కీమ్. నౌ ఈ ధర్తీ ఆబా PM Juga సేమ్ ఆ స్కీమ్ పేరు ధర్తీ ఆబా స్కీమ్ అని మార్చారు. మీరు అస్సాంకి ధర్తీ ఆబా ఎక్స్ప్రెస్ అనేది వినుంటారు, ట్రైన్ లేదా అస్సాంకి వెళ్ళే ఒక ట్రైన్ పేరు ధర్తీ ఆబా ఎక్స్ప్రెస్. ఆ పేరు ధర్తీ ఆబా అని ఎందుకు పెట్టారంటే, ధర్తీ ఆబా అంటే గాడ్ ఆఫ్ ది ఎర్త్ అని. ఈ బిర్సా ముండా యొక్క ముద్దు పేరు ధర్తీ ఆబా. అక్కడ ఉండే ఏరియాస్, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆయన్ని దేవుడి కింద కొలుస్తారు. అందుకని ఆయనకు పెట్టిన పేరు ధర్తీ ఆబా. బేస్డ్ ఆన్ హిస్ నేమ్ వీఆర్ సెలబ్రేటింగ్ ది ఫెస్టివల్. ఈ ధర్తీ ఆబా అనేది ట్రైన్కి పేరు పెట్టడం. అండ్ ఫర్ ద స్కీమ్ ఆల్సో వీ హ్యాడ్ కెప్ట్ దిస్ యాజ్ ధర్తీ ఆబా జుగా స్కీమ్. నౌ ఇందులో ఏంటి అంటే వీ ఇండియాలో ఉండే మొత్తం ట్రైబల్ విలేజెస్ మొత్తం అన్నింటిలో కూడా వీఆర్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్. ఓకే, those things we need to know with respect to this Birsa Munda and all. Lastly, మీ క్లాస్ ఎప్పుడు మళ్ళీ 6 లాస్ట్. Yeah, 75th anniversary of National Sample Survey. See, recently we had celebrated 75th anniversary of National Sample Survey. ఈ National Sample Survey అనేది Ministry of Statistics and Program Implementation కింద ఉంటుంది. Now obviously మీకు పేరు బట్టి అర్థం అవ్వచ్చు, ది మేజర్ రోల్ ఆఫ్ దిస్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఈజ్ టు డూ ద సర్వేస్.
be it industrial surveys and all. Now ఈ 75th anniversary పురస్కరించుకొని they had created an dictionary type of thing for industrial surveys with the name నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ 2025 అనేది క్రియేట్ చేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ 2025 అంటే ఏం చేసి ఉంటారు, ఇందులోని దే హ్యాడ్ డివైడెడ్ ఆల్ ది ఇండస్ట్రీస్ ఇంటూ సర్టెన్ ఫార్మాట్స్. నౌ while doing survey they will be using this NIC 2025 as the structure format. సో అలా వెళ్ళేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఇండస్ట్రీ ఒక టైప్ ఆఫ్ థింగ్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు, కోల్ ఇండస్ట్రీ ఒక టైప్ ఆఫ్ దాంట్లో మెన్షన్ చేస్తారు. నౌ దే విల్ బి ఎంటరింగ్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ దట్ ఫార్మాట్. బేసికలీ NIC ఈజ్ ఏ ఫార్మాట్ ఆఫ్ ఇండస్ట్రీస్, వాళ్ళని ఎలాగే సర్వే చేయాలి అని చెప్పి. సో on this 75th anniversary they had launched this newer version of industrial classification. Earlier they had launched the similar classification in 1970, 87, 90, 84, 2004 and 2008. Recent one is this 2025. Okay, yeah. Now this national sample survey formed first time in 1950, chaired by none other than the famous Professor PC Mahalanobis. Mahalanobis దేనికి ఫేమస్? ఏ 5-year ప్లాన్? సెకండ్ 5-year ప్లాన్ పేరండి, ఫుల్ పేరండి. సెకండ్ 5-year ప్లాన్ పేరండి నెహ్రూ మాలనోబిస్ మోడల్. నెహ్రూ మాలనోబిస్ మోడల్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, సెల్ఫ్ ఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ. ఫస్ట్ 5-year ప్లాన్ పేరు, సెకండ్ 5-year ప్లాన్ అందరూ చెప్తారు కదా నార్మల్గా. నెహ్రూ మాలనోబిస్ ప్లాన్ ఫస్ట్ 5-year ప్లాన్ పేరు చెప్తున్నట్టున్నారు గట్టిగానే. ఫస్ట్ 5-year ప్లాన్ పేరు హారోల్డ్ డామర్ మోడల్. హారోల్డ్ డామర్ మోడల్. ఓకే, సెకండ్ 5-year ప్లాన్ పేరు నెహ్రూ మాలనోబిస్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ.